my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, nah, likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains, I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things, gonna make a f***ing name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain, I just wanna be. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా జెమినీ టీవీలో పని చేసుకుంటూ అలాగే హీరోయిన్గా చేసుకుంటూ ఎక్కడో మలేషియాలో మిస్ ఇండియా అవార్డు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అసలు చాలా హ్యాపీగా ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలైతే ఈరోజు గౌరవంగా నిజంగా చేయి కాలర్ ఎత్తుకొని నిలబడాల్సిన విషయం అనమాట. సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే నిజంగా డైరెక్టర్ సూపర్ అండి. నిజంగా ఒక హీరోయిన్ని అక్కడికెక్కడో మలేషియాలో ఇంత పెద్ద మిస్ ఇండియా అవార్డు కొట్టడం అంటే అంత ఈజీ కాదు. అలాగే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటైతే చెప్పాలండి, చాలా హార్డ్ వర్కర్ అండి. హీరోయిన్గా తర్వాత తనకి ఆర్టిస్ట్గా ఎన్నో విధాలుగా ప్రొడ్యూసర్గా కూడా చేసి ఈరోజు మిస్ ఇండియా అవార్డు అనేది అసలు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ హీరోయిన్ అలాగే స్టార్ మిస్ ఇండియా అవ్వడం అనేది ఒక గర్వకరమైన విషయం. అసలు ఇండస్ట్రీలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హేమలతా రెడ్డి గారి గురించి చెప్పుకోవడం అనేది అసలు క్రేజీ. నిజంగా సూపర్. ప్రతి ఒక్క మీ ఇక్కడ ఎయిర్పోర్ట్కి రావడం, మేడం గారిని రిసీవ్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మ్యామ్ గారు హేమలతా రెడ్డి గారు లాస్ట్ ఇయర్ ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీ చూసినప్పటినీ పెద్ద ఫ్యాన్ మ్యామ్. సో బాగా అనిపించింది, అంటే మీ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, మీ పర్ఫార్మెన్స్. ఆ దాన్ని పక్కన పెడితే ఈరోజు గ్లామాన్ అవార్డ్ మిసెస్ 2024 మన ఇండియాకి మేడం గారు తెచ్చారు. సో ఇది ఓన్లీ మన హైదరాబాదు, మన తెలంగాణనే కాదు, మన దేశం మొత్తం గర్వించదగ్గ విషయం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక హీరోయిన్గా, ఒక టీవీ యాంకర్గా మీరు ఇంత స్థాయికి వెళ్ళడం అనేది నిజంగా చాలా గర్వకారణం అండి. ఈ మధ్య చాలా ఇష్యూస్ కూడా అవుతున్నాయి లేడీస్ గురించి. మీలాంటి ఉమెన్ ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే నేను ఒక తెలుగు అమ్మాయిని, అక్కడ అందరూ ఉండే వాళ్ళందరూ బాలీవుడ్ వాళ్ళు అందరూ ఉంటారు. బట్ దే ఆర్ స్పీక్ లైక్ హిందీ మాట్లాడతారు. బట్ వాళ్ళు అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడినా బట్ మన తెలుగు అమ్మాయికి ఇవ్వాలి, మన సౌత్ అమ్మాయికి ఇవ్వాలి అన్న ఒకటి వాళ్ళకి అనిపించడం, అందులో నా టాలెంట్, నా ఫోటోజెనిక్ ఫేస్ వాళ్ళకి నచ్చడం. అండ్ నేను అందులో ఒక్కొక్క మార్కు వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ థింగ్స్ అండ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ నాకు అంటే ప్రాక్టీస్ చేయించారు. 1 year నుంచి ఒక ప్రాక్టీస్ మాకు సెక్షన్స్ అవుతూనే ఉండే. ఆ సెక్షన్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాము. దెన్ ఇప్పుడు నాకు ఈ అవార్డు రావడానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మన్రువా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. Sorry. You have to talk few words. I feel very proud because of course is Hyderabad's winner, is second winner, and 2019 is a name of, I'm so sorry for it. So I'm proud of you, this girl, and definitely it's good work. Thank you so much. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ నిజంగా అంటే ముందే చెప్తున్నా కదా, లాస్ట్ 1 year బ్యాక్ నిన్నే చూసానే సినిమాలో చూసా మ్యామ్ని. అప్పుడు సినిమా చూసి ఆ రివ్యూ కూడా నేను చెప్పాను, నాకు బాగా నచ్చింది కాబట్టి. సో ఆ మ్యామ్ హీరోయిన్గా చూసిన మ్యామ్ని ఇప్పుడు ఫారెన్లో ఎక్కడనో అవార్డు తెచ్చుకొని రావడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ అవార్డ్ టు అవర్ హీరోయిన్ మ్యామ్. రియల్లీ నిజంగా అంటే టాలీవుడ్ అనే కాదు, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, ఇలా మన ఇండియాలో ఎన్ని వుడ్లు ఉన్నా కానీ మన టాలీవుడ్ని వేరే రేంజ్కి తీసుకెళ్లడంలో మీరు ఇప్పుడు ఒక మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి అనిపిస్తుంది మ్యామ్. నాకైతే నిజంగా చెప్తున్నా కదా, మ్యామ్ మన టాలీవుడ్లో ఉన్నందుకు మ్యామ్ అదృష్టం కాదు, మన అందరి అదృష్టం. Thank you so much Hyderabad, and is a winner of here Hyderabad, and I'm proud of this girl. बहुत ज़्यादा इसने मेहनत किया है और बहुत आई थिंक विनर के आज आपके सामने है मिसेस ग्लैमर, मिसेस इंडिया. इसके बाद ये मिसेस वर्ल्ड के लिए जाएंगे. एंड थैंक यू सो मच हैदराबाद. एंड या ऑफ कोर्स इट्स गुड. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డు గెలవడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది
ఆడిషన్స్ జరిగి మాకు 1 year అయింది. బట్ అవుతుందా లేదా అన్న దాంట్లో ఉండే. కానీ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ ఉండే, నేను నా వర్క్స్లో నేను బిజీ ఉండే, అండ్ నా మూవీ దాంట్లో ప్రమోషన్స్ దాంట్లో వాటిల్లో ఉండే. బట్ సడన్లీ నాకు మళ్ళీ కాల్ వచ్చింది, మనం వీఆర్ గోయింగ్ టు ట్రావెలింగ్ అని మలేషియా. బట్ ఐఎమ్ సో హ్యాపీ. మేము మలేషియా వెళ్ళాము. బట్ అక్కడ ట్రైనింగ్ పీరియడ్ సెక్షన్లో నేను ఐఎమ్ సో స్కేర్డ్. బికాజ్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ లైక్ బాలీవుడ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, అండ్ కొంతమంది ఏమో కొన్ని అంత మొత్తం హిందీ వాళ్ళు మొత్తం ఉండే. నాకు వాళ్ళ మధ్యలో మన ఒక తెలుగు అమ్మాయి నేను ఒక్కదాన్నే ఉండే. నాకు అఫ్కోర్స్ అసలు ఆ స్కేర్డ్ అంటే ఎంత భయం వేసిందంటే కొంచెం ఓకే చేస్తానా లేదా బట్ ఓకే నేను టాలెంట్ పరంగా కానీ ఒక ఫోటోజెనిక్ పరంగా కానీ ఇంకేదైనా పరంగా కానీ వాళ్ళు దే ఆర్ సెలెక్టింగ్ మీ, అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై మ్యామ్. she's so cute, and always when I'm struggling, don't worry beta, you will rock. Okay. This is what every time she was telling to me. హీరోయిన్స్ గా ఇక్కడ రాణిస్తూ మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ విన్ రావడానికి మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి తెలుగులో? హీరోయిన్గా అంటే ఇక్కడ అన్ని అందరికీ పోటీగానే ఉందండి. హీరోయిన్ అంటే నేను ఒక నాట్ ఓన్లీ స్పెషల్ నేను ఒక్క హీరోయినే కాదు, బట్ ఇక్కడ హీరోయిన్గా చేస్తూ అండ్ మిస్ ఇండియాకి ట్రై చేశానంటే జస్ట్ ఏదో ట్రై చేశాను వస్తుందని ఏమో అనుకోలేదు. బట్ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, అది నాకు వచ్చింది. అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని ఫస్ట్ చెప్తాను, తర్వాత మా పేరెంట్స్, తర్వాత ఇక్కడ నాకు ఒక గాడ్. దట్స్ ఇట్. మొత్తం ఎంతమంది పోటీ పడ్డారు? ఒక 35 members పోటీ పడ్డారు. సౌత్ నుంచి నేను ఒక్కదాన్నేనండి. సౌత్ నుంచి నో వన్ అంటే వచ్చారు, బట్ దే ఆర్ ఎలిమినేటెడ్. అప్కమింగ్ జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ట్రై చేయండి, మనం ఎక్కడ తక్కువ కాదు. గర్ల్స్ నెవర్ అంటే గర్ల్స్ ఎక్కడ తక్కువ కాదు. గర్ల్స్ ఏదైనా సాధించగలరు. మ్యాన్ కన్నా గర్ల్స్ ఏదైనా సాధించి చూపిస్తారని నా అభిప్రాయం. అదే చేస్తున్నారు, ఇప్పటికీ ఎప్పటికీ చేస్తారు. మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? నాకు మా పేరెంట్స్ నుంచి అంటే మా డాడీ సపోర్ట్ బాగుంటుందండి ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఇలా ఉన్నా కూడా నాకు కిడ్స్ ఉన్నా ఏమున్నా కూడా మ్యారేజ్ అయినా కూడా సో మా డాడీ ఒకటే చెప్తారు, అన్నిట్లో ట్రై చేయి అని చెప్తూనే ఉంటారు. బట్ మా మదర్ వాళ్ళు కన్నా మా ఫాదరు చిన్నప్పటి నుంచి ఆయనకి చాలా ఇష్టం ఇలాంటివి. సో మా డాడీకి థ్యాంక్ఫుల్ అంటే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతేనండి. ఈ అవార్డు రావడం మేడంకి చాలా సంతోషం మాకు కూడా, మాకు ఫ్యాన్స్ తరపున కానీ. I don't want that cheap fame, no I'm not that vain, I just wanna be greatness.